మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. అవును తండ్రి, ఆదివారం ఆరాధన సమయంలో ఒక మంచి విషయాన్ని మేము మాట్లాడుకొనుచుండగా, పరిశీలించుచుండగా మీరే మాకు సహాయం చేయండి. వాక్య భావం అర్థమయ్యే రీతిగా చెప్పడానికి నాకును, వినేవారికును మరి ఎక్కువగా తండ్రి ఆయన దేవుని వాక్యాన్ని భయంతోనూ, భక్తితోనూ నేర్చుకోవడానికి సహాయం చేయమని, మీ యొక్క సహాయం చేతనే మేము అన్నీ నేర్చుకోవడానికి, పాటించడానికి, మా జీవితాలను సరిదిద్దుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ ఆదివారం రోజున మనం ఒక మంచి పాఠాన్ని లేదా ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం, చర్చిద్దాం, ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మన కోసం రాయబడ్డాయి. ఇక్కడ మన కోసం అంటే మనుషుల కోసం. దేవుడు మనుషుల పట్ల ఒక మంచి ప్రణాళికతోనే ప్రతిదీ చేశాడు. ఈ ప్రపంచాన్ని కానీ, భూమిని కానీ, ప్రతిదీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ఆహారానికి సంబంధించినది కానీ, మన నివాసానికి సంబంధించినది కానీ అన్నీ కూడాను మనుషుల కోసమే దేవుడు ఆలోచించి చేశాడు. అయితే దేవుడు చేసింది ఎవరి కోసము అంటే మనుషుల కోసమే. అయితే బ్రతికి ఉండగా మనము వీటన్నిటిని చూసి దేవుడు దేవుడు మన కోసం చేశాడని మనం ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే మనము ఎవరి గురించి ఎక్కువ ఆలోచించాలి? ఇదంతా నాకు దేవుడే చేశాడు అని ఎంతమంది అంటారు? చాలామంది తక్కువ అంటారు. మనకు ఏది జరిగినా, మంచి అయినా లేదా ఏదైనా శ్రమలొచ్చినా, ఇబ్బందులొచ్చినా, హింస వచ్చినా ప్రతిదానికి దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలగాలి అని కేవలం కొంతమంది మాత్రమే అనగలరు. వారు ఎవరు అనంటే కేవలం భక్తులు మాత్రమే. భక్తులు, నీతిమంతులు, దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రేమను రుచి చూచిన వారు, లేదా ఆయన కార్యాలను ఎరిగిన వాళ్ళు, వీరందరినీ కలిపితే దేవుని గూర్చి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు వీరే. వీరు మాత్రమే చెప్పగలరు. ఏమని? అన్నిటికీ దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతారు వాళ్ళంతా. ఈరోజు మన ముందున్న పాఠం ఏంటి అంటే, దేవుని సేవలో మరణం అనేది వరమా లేదా శాపమా? దేవుని సేవలో మరణం అనేది వరమా శాపమా? ఇక్కడ చాలా విషయాలు ఉన్నప్పటికీ మనము మరణం గురించి, ఆ మరణం మనిషికి వరమా శాపమా అనే దాని గురించి, మరి ముఖ్యంగా దేవుని సేవలో ఉన్నవారు మరణిస్తే వారికి ఏ మేలు కలుగుతుందో ఆలోచిద్దామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఈ భక్తుల గురించి వ్రాయబడ్డాయి. యెహోవా భక్తుల మరణము యెహోవా దృష్టికి ఎలా ఉంటుందంట? విలువైనది. ఈ వచనం ఆధారం చేసుకొని ఎవరి మరణము విలువైనది అని మనం నేర్చుకుంటున్నాము, ఆలోచిస్తున్నామంటే ఆయన భక్తులు, యెహోవా భక్తులు. యెహోవా భక్తులు అంటే దేవుని గూర్చి జ్ఞానము కలిగిన వారు, దేవునిని ప్రకటించేవారు, దేవుని గూర్చి ప్రకటించే వారికి సహాయం చేసేవారు, లేదా దేవుని సేవలో వాళ్ళ జీవితాన్ని అర్పించిన వారు. మందిరంలో పనిచేసే వాళ్ళు మొదలుకొని వాక్యం ప్రకటించే వారి వరకు వీరందరూ దేవుని సేవలో ఉన్నవారే. వారి వారి సామర్థ్యం మేరకు వారు దేవుని కోసం పనిచేస్తున్నవారు. వీరి కోసం భక్తులు రాస్తున్న మాట కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఆలోచిద్దామండి. ఎవరి మరణం విలువైనది? దేవుని సేవలో ఉన్న వారి మరణం విలువైనది. అది దేవుని సేవలో ఉన్న వారికి వరమా శాపమా? సేవలో ఉన్న వారికి మరణమే. మరణం అందరికీ వస్తుంది. దేవుని సేవలో ఉన్నా మరణమే, దేవుని సేవ చేయకపోయినా మరణమే. దేవుని గురించి తెలిసిన వాళ్ళకి మరణం వస్తుంది, తెలియని వాళ్ళకి మరణం అనేది వస్తుంది. మరణం అందరికీ వస్తుంది. అయితే
దేవుని గూర్చి తెలిసిన తర్వాత మరణం వస్తే సంతోషంగా ఉంటుందండి. నిజానికి భక్తులందరూ కూడాను ఈ లోకాన్ని ఎలా భావించారు అంటే, ఈ లోకంలో ఉన్నంత కాలము ఏదో బ్రతుకుతున్నాం. అయితే ఆ బ్రతుకు దేవుని కోసమే అయ్యుండాలి అని ఆలోచించారు. అయితే అందరూ ఆలోచించట్లేదండి. మన వాక్యము దేవుని సేవలో మరణించిన వారు ఎలా ఉంటారు? ఎలా ఆలోచిస్తారు? వారి గురించి లోకం ఏమనుకుంటుంది? ఇక్కడ లోకం అంటున్న మాట ఏంటి అంటే, నిజంగా దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎలా మరణిస్తారు? చాలా ప్రశాంతంగా మరణిస్తారు. ఏ ఇరుకులు, ఇబ్బందులుండవు. సర్వసాధారణంగా మరణమొస్తుంది. సర్వసాధారణంగా అంటే ఏంటి? నేచురల్ డెత్. అంటే ఏ రోగాలు రావు. హాయిగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. మరణించే వరకు దేవునిలో సంతోషిస్తూ ఉంటారు అని ఈ సమాజం అనుకుంటూ ఉంటుంది. అది ఎంతవరకు వాస్తవమో చూద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుని కోసం పనిచేస్తున్న వాళ్ళు మరణిస్తే ఎలా ఉంటుంది? దేవుని కోసం బ్రతకకుండా మరణించిన వాళ్ళు మరణిస్తే ఎలా ఉంటుందో క్లియర్‌గా ఉందండి. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తుల వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఒక సందర్భంలో మరణించిన వాళ్ళ గురించి సమాజం ఒక రకంగా అనుకుంటుంది. సమాజం అనుకుంటున్నవి నిజమా? కాదా? అని యేసుక్రీస్తు వారు కొట్టిపారేశారు. అది ఎంతవరకు నిజమో, అబద్ధమో ఆలోచిద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 1-4 వరకు. లూకా సువార్త 13వ అధ్యాయము 1-4 వరకు గమనిస్తే, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయ ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? అంటే హింసలు పొందిన వారు మిగతా వారికంటే పాపులు అని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్న వేశాడు ఇక్కడ. అంటే హింస పొందిన వారు పాపులు అని అనుకునే కాలం అది. ఆ రోమా కాలంలో ఎలా ఉండేదంటే, ఎవరికైనా కష్టాలు, నష్టాలు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఒకవేళ అనుభవిస్తూ ఉంటే, ఖచ్చితంగా వారి పూర్వీకులు, లేదా వారి తల్లిదండ్రులు, లేదా ఎవరో పాపం చేస్తే, లేదా వీరే పాపం చేస్తే ఆ స్థితి కలుగుతుంది అని నమ్మే ఆ టైం అది. ఆ పీరియడ్. అంటే అక్కడున్న విషయానికి అర్థం ఏంటి అంటే, కొంతమంది విశ్వాసులు గాని, భక్తులు గాని ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు వారిని సమాజం ఏమనుకుంటుంది అంటే వీరు పాపులు. వీరు పాపం చేసినందువల్లకే వీళ్ళకి స్థితి ఉంది అని అనుకుంటున్నారు. అది నిజమా? కాదా? అనే ఒక ప్రస్తావన వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారికి తెలుసు ఎవరేమనుకుంటున్నారో. అలా అనుకుంటున్నప్పుడు దేవుడే కలుగజేసుకొని అంటున్న మాట ఏంటి అంటే, ఆ గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. ఆయనే చెప్పేస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు వారు వారికంటే పాపులు కారు అని అంటూ, మీరు మారుమనస్సు పొందని యెడల మీరందరూను అలాగే నశింతురు. ఎలాగు? వారు ఒకవేళ మరణించారు, లేదా హింస పొందుతున్నారు, లేదా కష్టాల్లో ఉన్నారు. వారు మీరు పాపులు అనుకుంటున్నారు కదా! ఒకవేళ మీరు మారుమనస్సు పొందకపోతే మీకు అలాంటి మరణమే వస్తుంది. అలాంటి స్థితే వస్తుంది. కానీ వారు పాపులు కారు. మీరు పాపులు అయి ఉంటే, ఆ స్థితి వస్తే ఏంటి? రిజల్ట్ ఏంటి తర్వాత మరణించిన తర్వాత? మరణించిన తర్వాత ఆ పాపులు కారు అని యేసుక్రీస్తు వారు చెప్పిన వారు ఎక్కడికెళ్తారు? మీరు అదే స్థితిలో ఉండి మరణిస్తే మీరెక్కడికెళ్తారు అనే ప్రశ్న వేస్తున్నాడు యేసుక్రీస్తుల వారు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారి కంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారుమనస్సు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ గోపురం పడి ఒక 18 మంది నంబర్ వస్తుంది ఇక్కడ. ఒక 18 మంది చనిపోయారు. గోపురం పడి అంటే చర్చి కూలిపోయి. చర్చి ఉంది. అనుకోకుండా కూలిపోయి అందులో వాక్యం వింటున్నవారు, లేదా ఆహ్, సమాజ మందిరంలో ఉన్నవారు, ఆ టెంపుల్‌లో ఉన్నవాళ్ళు చనిపోయారు. ఎంతమంది? 18 మంది.
వారి గురించి సమాజం ఏమనుకుంటుంది అంటే ఖచ్చితంగా వీరు ఏదో పాపం చేశారు, వీరిలో భక్తి లేదు, నీతి లేదు, అందుకే వీళ్ళు చనిపోయారు. ఎలా చనిపోయారు? సాధారణంగా చనిపోలేదండి. గోపురం పడి చనిపోయారు. గోపురం పడి చనిపోయినారు అంటే వీరిలో భక్తి లేదు అని అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు. అంటే దేవుని సేవలో ఉండి ఒకవేళ అనుకోకుండా యాక్సిడెంట్‌లో కానీ, లేదా ఇతరత్రా ఏదైనా రోగాలు వచ్చి గాని, లేదా ఆర్థిక ఇబ్బందులు లేదా సమస్యలు ఉన్నప్పుడు అనుకోకుండా హార్ట్ అటాక్ రావడం గాని, టెన్షన్‌లు, బీపీ, షుగరు ఇలా ఏదో ఒక రోగంతో వచ్చి చనిపోయినా కూడా నేటి సమాజంలో చాలామంది అనుకుంటున్న మాట ఏంటి అంటే, నిజంగా అతను భక్తుడైతే దేవుడు ఇలా చేయడు కదా! నిజంగా అతడు దేవుని సేవ చేస్తుంటే అలా మరణించరు కదా అని అనుకుంటున్నారు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అలాగే అనుకుంటున్నారు. అంటే దేవుని సేవలో ఉన్నవారు మరణిస్తే ఇలా యాక్సిడెంటల్‌గా మరణించారు అనేది ఒక కంక్లూజన్‌కి వచ్చేసారు జనాలంతా. అంటే దేవుని సేవలో ఉన్నవారే అలా మరణిస్తున్నారా? ఇంక మిగతా వాళ్ళు ఎవరు అలా మరణించట్లేదా? మన టాపిక్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎలా మరణించినా ఏమవుతది? ఖచ్చితంగా వాళ్ళు ఒక స్థలానికి వెళ్ళే అవకాశం ఉంది. దేవుణ్ణి ఎరగని వారు, దేవుని కోసం పని చేయని వారు, దేవుని కోసం పని చేస్తూ కూడా పాపం చేస్తున్న వాళ్ళు, వీరందరూ ఖచ్చితంగా శ్రమలు పొందుతారు. హింసలు పొందుతారు. ఎక్కడ? చనిపోయిన తర్వాత కూడా. వారి గురించి కాదు మన టాపిక్ ఇక్కడ. దేవుని సేవ చేస్తూ మరణించిన వారు, వారికి ఏంటది? వరమా? శాపమా? అని ఆలోచిస్తే ఆయన భక్తుల మరణము ఎలా ఉన్నా సరే దేవునికి ఇష్టము. దేవునికి మంచిది. దేవునికి ఆనందము. దేవునికే కాదు భక్తునికి కూడా ఆనందము. ఆనందం అంటే ఏంటి? ఎలా మరణించినా సరే ఒకరోజు దేవుని కోసం బ్రతికిన వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. దేవుని దగ్గరికెళ్ళిపోతారనే ఒక ఆశతో ఉంటారు. అదే వారికి వరం. దేవుని సేవలో మరణిస్తే వరమా? వరమేనండి. ఏంటి ఆ వరము? మేలు. ఏంటి మేలు? పరలోకం, నెమ్మది, విశ్రాంతి. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. బ్రతికుండగా ఏదైనా ఉండని, విశ్రాంతి ఉండని, విశ్రాంతి లేకపోని, నెమ్మది ఉండని, నెమ్మది లేకపోని, సమస్యలు ఉండని, సమస్య లేకపోని, ఎలా బ్రతికినా, ఎలా జీవించినా దేవుని సేవలో ఉంటూ మరణించిన తర్వాత భక్తులకు వచ్చే ఒక మేలుందే, ఆ మేలే వరంగా భావిస్తున్నారు భక్తులు. నిజమండి. దేవుని సేవ చేయడం అంటే ఏమనుకుంటారంటే జనాలు, ఆదివారం వచ్చి ఆరాధన చేసి, లేదా ఒక రోజులో 3 సార్లు ప్రార్థన చేసి, లేదా మన దగ్గర ఉన్నట్టు ఏదో సంపాదించిన దాంట్లో 10% లేదా రూ. 100, 500, 2000 అలా దాన ధర్మాలు చేస్తే నేను భక్తుడుగా ఉంటాను, నీతిమంతునిగా ఉంటాను, నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాను, లేదా శ్రమలు ఉండవు అని అనుకుంటున్నారు. అది చాలా తప్పండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న ఆ 33 సంవత్సరాల కాలంలో ఎన్నో విషయాలు చెప్పారు. దేవుని అనుసరించేవారు సంతోషంగా ఉంటారని బైబిల్ చెప్తుందా? హింసలు పొందుతారని బైబిల్ చెప్తుందా? దేవుని అనుసరించేవారు, క్రైస్తులైన వారు భవిష్యత్తులో కానీ, ఆ కాలంలో కానీ హింసలు పొందుతారు, బాధలు నొందుతారు, వారు ఇబ్బందుల్లో ఉంటారనే వాక్యం చెప్తుంది గానీ, వారు సంతోషంగా జీవించరు అనేది ఒక డైరెక్ట్ పాయింట్. ఇదంతా తెలిసి కూడాను క్రైస్తవ సమాజంలో చాలామంది ఎలా ఉన్నారంటే, ఊరికే భక్తి కలిగి ఉన్నారు. ఆ భక్తి వల్ల మనకొచ్చే మేలు ఏమాత్రము లేదండి. దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం ఆలోచించాలి. దేవుని కోసం ఏదైనా చేయాలి. అలా చేసిన వారే భక్తులు, నీతిమంతులు. వారి మరణము వారికి మేలు, వరం. అలా మరణించిన వాళ్ళకి మాత్రమే మేలు దొరుకుతుంది. మేలు అంటే ఏంటి? ఇక్కడ ఆస్తులు సంపాదించడమా? ఇల్లు కట్టుకోవడమా? ఉద్యోగం చేయడమా? మంచిగా పిల్లలు గాని, వారి వారి ఉద్యోగాలలో వాళ్ళని స్థిరపరచడమా? అది శరీరంతో ఉన్నంత వరకు ఇక్కడ మేలే. కానీ ఆత్మకు ఏ మేలు ఉంది? ఆత్మకు కూడా ఒక మేలు ఉందండి. అదే పరలోకం. అదే నెమ్మది పొందే స్థలం. ఆ స్థలం కోసమే మనం పోరాడాలి. దీనికోసం దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, మీరందరూ కూడాను ఎలాగైనా మరణిస్తారు. అయితే ఈ గోపురం పడి చనిపోయిన వారు నీతిమంతులు కారని మీరు అనుకుంటున్నారు. పాపులు అనుకుంటున్నారు. అలా కాదు. ఈ యాక్సిడెంట్‌లో ఎవరు చనిపోయినా వారిలో ఒకవేళ దేవుని భక్తులు ఉంటే వారు నీతిమంతులే అవుతారు కానీ
నీతిమంతులు కారని మీరు తెలుసుకోవాలి. ఎలాగైనా మరణిస్తాం కదండి. ఎలా మరణించినా దేవుని సేవలో మరణించిన వారికి మిగతా వాళ్ళకి తేడా లేదా? ఉంది. ఇప్పుడు దేవుని సేవ అని అనుకుంటే ఒకసారి ఆలోచిస్తే మనకంటే ఎక్కువగా హైందవ సహోదరులు ఎక్కువ పనులు చేస్తుంటారు. చాలామంది దేవుని సేవ కోసం కొంతమంది వారి జీవితంలో ఒక 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత పూర్తిగా అందులో నిమగ్నమైపోతారు. నాకు తెలిసిన చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు ఏదో ఒక పనిలో మంత్రాలు జపిస్తూ, నామాన్ని జపిస్తూ, పుస్తకాలు చదువుతూ, మనుషులకు దూరంగా ఉంటూ, మితమైన ఆహారం భుజిస్తూ, వారు ఏదో తపస్సు చేసుకుంటూ, ఏదో ఆలోచిస్తూ, ఏవో రాసుకుంటూ ఇలా బ్రతుకుతున్నారు. వారితో కంపేర్ చేస్తే మనం ఆదివారం మాత్రమే చర్చికి వచ్చేవాళ్ళము, ఆదివారం మాత్రమే బైబిల్ చదివేవాళ్ళము, ఆదివారం మాత్రమే పాటలు పాడేవాళ్ళము, లేదా రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో 5-10 నిమిషాలు మాత్రమే దేవుని గురించి ఆలోచించే వాళ్ళము. మనం భక్తులం అవుతామా? వాళ్ళు భక్తులు అవుతారా? వాళ్ళు చనిపోతున్నారు, మనము చనిపోతున్నాము. అలాగే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తులు వారి వారి సమాజంలో వారి వారి దేవుని కోసం బ్రతుకుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వారి వారి మరణము దేవునికి ఏమవ్వాలి? అది మేలు కలగాలి మనకు. మన క్రైస్తవులకి ఏం కలగాలి? వరంగా ఉండాలి. వరం ఏంటా వరం? బ్రతికినంత కాలం ఎలా బ్రతుకుతున్నాం మనము? ఏం చేస్తూ బ్రతుకుతున్నాం? ఏం ఆలోచిస్తూ బ్రతుకుతున్నాం? ఎంతకాలం బ్రతుకుతాం? ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, మీరు నీతిమంతులుగానే ఉంటూ చనిపోవాలి. అది మీకు వరం. భక్తులుగా చనిపోవాలి, మీకు వరం. దేవుని పని చేస్తూ మరణించాలి, మీకు వరం. మాదిరి ఎంతమంది ఉంచారండి మన కోసము? చాలామంది మనకు చెప్పారు ఎన్నో విషయాలు. అవన్నీ చదువుతాము. కానీ ఎందుకో భక్తి మనలో పెంపొందించడం లేదు, పెరగడం లేదు. మనమే దాని గురించి ఆలోచించడం లేదు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు మనం ఎదురు చూస్తున్నాం. కరోనా టైంలో చావు ముందు పెట్టుకొని ఎంతమంది ఆలోచించారండి దేవుని గురించి? ఆ కొంతకాలమేనా? ఆ రోగం ఉన్నప్పుడేనా? బెడ్ పైన ఉన్నప్పుడేనా? ట్రీట్మెంట్ ఉన్నప్పుడేనా తర్వాత దేవుడు గుర్తు రావడం లేదా? ఒకవేళ ఆ సమయంలో దేవుడు నిన్ను కాపాడింటే తర్వాత కాలంలో నువ్వు ఎంత గట్టిగా బ్రతకాలి, దేవుని కోసం ఎన్ని పనులు చేయాలి, దేవుని కోసం ఎంత ఆలోచించాలి. అరే మరణం ఎలాగో వస్తుంది కదా, మరి మరణించక ముందు నేను ఎంత చేయాలి అని ఎంతమంది క్రైస్తవులు ఆలోచిస్తున్నారు? చాలా తక్కువ మంది ఉన్నారండి. దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఇన్ని వాక్యాలు మన కోసం రాయిస్తే నీతిమంతులే మరణించిన తర్వాత వారికే మరణం, అందరికీ మరణం వరం కాదండి. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నారు, గోపురం పడి చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయినా, అది యాక్సిడెంట్ అయినా, నార్మల్ అయినా, అది రోగంతో చనిపోయినా, ఎలా చనిపోయినా వారు నీతిమంతులా కాదా అనేది ఇక్కడ ప్రశ్న అండి. భక్తులుగా ఉండి మరణిస్తే వరం, లేకుంటే శాపం. అది శాపం అంటే నరకం. చూద్దామండి ఇంకా విషయాలు. దేవుడు ఈ యొక్క క్రైస్తవుల గురించి కానీ, దేవుని సేవ చేస్తున్న వారి గురించి కానీ, దేవుని కోసం ఆలోచించే వాళ్ళు కానీ ఎలా మరణిస్తారు, వారి జీవితం ఎలా ఉంటుంది బ్రతికినంత కాలము అని ఆలోచిస్తే ఒక మంచి విషయం చదువుదామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చాలండి. ఎవరిక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? నా నిమిత్తము మిమ్మల్ని నిందించి, హింసించి. ఆయన నిమిత్తము మనల్ని హింసిస్తారా? ఎవరిని హింసిస్తారు యాక్చువల్గా? దేవుని కోసం బ్రతికే వాళ్ళనా, దేవుని కోసం బ్రతకని వాళ్ళనా? మన క్రైస్తవ సమాజంలో ఎవరికి హింసలు, బాధలు, ఇబ్బందులు? దేవుని కోసం బ్రతికే వాళ్ళకే హింసలండి. అలా హింస లేవు అంటే వాళ్ళు బౌండరీ పెట్టుకున్నారు అంతే, సేఫ్ జోన్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏ హింసలు, ఏ బాధలు లేవు అంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉండి ఇదే భక్తి, ఇదే దేవుని సేవ అనుకుంటూ బ్రతుకుతున్నారు. ఆ సేఫ్ జోన్లో ఉన్నత వాళ్ళకి ఏ కష్టాలు రావు.
ఒక భక్తుడు, ఒక సంఘాన్ని నడిపించే పాస్టర్ గారు, విశ్వాసి గురించి పూర్తిగా తెలిసిన పాస్టర్ గారు బాధపడతాడు. ఏమని బాధపడతాడు? నా ఎదురుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ భక్తి ఏంటి? వాళ్ళ జీవితం ఏంటి? వారి ఆలోచన ఎలా ఉంది? వాళ్ళ జీవితం ఎలా ఉంది? వారు ప్రతి వారము లేదా వారంలో వారి వరకు అనుదిన జీవితంలో ఎలా ఉన్నారో అని ఆలోచిస్తాడు. ఆలోచిస్తే అతనికి బాధ. ఏమని బాధ? అరే, నేను ఇంత వాక్యం చెప్తున్నా గానీ వాళ్ళు మరీ తిరిగి తిరిగి లోకంలో కలిసిపోతున్నారే అని బాధ ఉంటుంది. అతని గురించి, అతను చెప్పే వాక్యం గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంటి ఎప్పుడు ఇతను ఆశీర్వాదాలు చెప్పడు, లేదా మంచి గురించి చెప్పడు, ఎంతసేపు భక్తిని పెంచుకోండి, చనిపోయిన తర్వాత అలా ఉంటుంది ఇలా ఉంటుందని మమ్మల్ని భయపట్టిస్తాడే అని కొంతమంది కొంతమంది ఆయన తిట్టుకుంటారు, బాధపడతాడు. ఇలా చెప్పకూడదు వాళ్ళకి. అయితే యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు, యేసుక్రీస్తు కోసం బ్రతికే వాళ్ళు, ప్రకటించే వాళ్ళకు ఏముంటది? శ్రమ ఉంటది. ఆయన నిమిత్తం మిమ్మల్ని నిందిస్తారు. ఏమని నిందిస్తారు? ఎప్పుడు దేవుని పనేనా? ఎప్పుడు దేవుడేనా? దేవుని కోసమే ఇస్తావా? కుటుంబం లేదా? పిల్లలు లేరా? భార్య లేదా? ఇలా నిందించొచ్చు కుటుంబంలో. ఫ్రెండ్స్ ఏమనొచ్చు? ఎరా ఎప్పుడు దేవుని కోసమే మాట్లాడతావా? ఎప్పుడు బైబిలే చదువుతావా? ఇంకేమి లేదా నీకు అని హేళన చేయొచ్చు, అవమానించొచ్చు. ఇది నిజమైన విశ్వాసికి ఎదురయ్యే సమస్యలు. ఎప్పటికీ, అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఇలా జరుగుతుంది అంటారు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ భక్తులు ఒకవేళ మరణిస్తే, ఆ నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒకవేళ మరణం వస్తే ఏ వయసులోనైనా అది వరం. ఇలా ఏమి లేకోకుండా ఊరికే వచ్చి కూర్చొని మరణిస్తే వరం కాదండి అది. దేవుని సేవ అంటే వాక్యం ప్రకటించడమే కాదు, వాక్యం వినేవారు, వాక్యం కోసం పనిచేసేవారు, ప్రకటించే నిమిత్తం సహాయం చేసేవారు, ఆలయంలో పనిచేసేవాళ్ళు, ప్రతి ఒక్క విషయంలోనూ సహాయం చేసేవారు అందరూ కూడాను దేవుని భక్తులే. దేవుని కోసం వారి వారి స్తోమత కొద్దీ ధన సహాయం చేసే వాళ్ళు ఉంటారు. వారంటే దేవునికి ఇష్టం లేదా? ఇష్టమే. వారి వారి స్తోమత కొద్దీ వచ్చి ఆలయంలో డబ్బు ఇవ్వలేని వాళ్ళు పని చేస్తూ ఉంటారు. వారంటే దేవునికి ఇష్టం ఉండదా? వారు మరణిస్తే వరం కదా వాళ్ళకి. ఇక్కడ సమస్య ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే, డబ్బు ఇస్తే మాత్రమే దేవుని సేవ చేసినట్టు, లేదా సహాయం చేస్తేనే దేవుని సేవ చేసినట్టు అనుకుంటారు. అది చాలా తప్పండి. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా దేవుని కోసం ఏది చేసినా అది భక్తుడుగానే దేవుడు గుర్తిస్తాడండి. వారి కోసం అంటున్న మాట, నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, అది మీకు మేలు. నిజంగా మేలా అంటే మేలండి, నిజంగా మేలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చూద్దాం. యాక్చువల్గా మనము ఈ దేహంలో ఉన్నంత వరకు చాలా విషయాలు మనం ఆలోచిస్తే మరణం అందరికీ వస్తుంది. అయితే ఈ మరణం ముందు ఉన్నప్పుడు కొంతమంది సంతోషిస్తారు, కొంతమంది భయపడతారు. మరణం అనే మాట వినగానే చాలామంది ఏమంటారంటే ఆ మాట మాట్లాడకూడదని, ఆ మాటలు ఎందుకని, ఇంట్లో మాట్లాడుకోకూడదు, ఎక్కడ మాట్లాడుకోకూడదు, ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేయకూడదు మరణం గురించి. ఎందుకు అంటే ఆ మరణం అనేది చాలా మందికి నచ్చదు. ఎవరికీ నచ్చదండి. మనుషులెవరికీ మరణం గురించి నచ్చదు. యావరేజ్‌గా అంటే సగటు మానవుడు మరణం గురించి ఆలోచిస్తే భయపడతాడు. అన్నీ ఉన్నవాడు మరణించినప్పుడు ఏమంటారు అంటే, నాకు ఇన్ని చేసి పెట్టారు కదా! అరే, అతను మరణించాడని భార్య బాధపడుతుంది. నా భర్త నా కోసం ఇన్ని చేశాడు. ఇల్లు కట్టాడు, ఆ! బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నా భర్త నాకు లేడే అని బాధపడతది. ఎందుకోసం బాధపడుతుంది? అతను లేడే అని బాధపడుతుంది. మరణించే ఒక 5 నిమిషాల ముందు అతను కూడా బాధపడొచ్చు. బ్రతకాలి, బ్రతకాలి, బ్రతకాలి. ఎందుకు? ఇంత ఉంది కదా, అనుభవించాలి. 10 ఏండ్లు మొదలుకొని, 20 ఏండ్లు మొదలుకొని, 30 ఏండ్లు మొదలుకొని, ముసలివారు 70, 80 ఏళ్ళ సంవత్సరాలు వచ్చినప్పుడు కూడాను మరణానికి ముందు వారి ఆలోచన ఏంటి అంటే, ఇంకా బ్రతకాలి. దేనికోసం బ్రతకాలి? సంపాదించింది అనుభవించాలి, భార్యను అనుభవించాలి, భర్తను అనుభవించాలి, పిల్లలను అనుభవించాలి, పిల్లల కోసం బ్రతకాలి, భార్య కోసం బ్రతకాలి, భర్త కోసం బ్రతకాలి. ఇన్ని అనుభవించిన నేను, ఇంత కష్టపడిన నేను ఇవన్నీ చూడకుండా మరణిస్తానే అని ఒక భయం ఉంటది. వారంతా ఎవరంటే దేవుని సేవలో ఉన్నవారు కాదు. దేవుని గురించి ఆలోచించే వాళ్ళు కాదు వాళ్ళంతా.
దేవుని గురించి ఆలోచించేవారు, దేవుని కోసం పనిచేసే వాళ్ళు మరణం ముందు ఏమంటారంటే సంతోషిస్తారు. అలా సంతోషించే వారికే వరం, బాధపడేవారికి కాదు. నిజమండి. మరణానికి ముందు సగటు మానవుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి అడుగుకుంటాడు. నేను ఇంకా బ్రతకాలి, బ్రతకాలి, బ్రతకాలి అని అడుక్కుంటాడు. దేనికోసం? ఇంకా బ్రతకాలి. మరణం నచ్చదు. అయితే దేవుని సేవలో ఉన్నప్పుడు, ఆ మరణం ముందు ఉన్నప్పుడు సంతోషిస్తారండి. నిజమండి. కొన్ని కొన్ని వీడియోస్ యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని పెడుతూ ఉంటారు గదండీ! వాక్యం చెప్తూ, లేదా ఏదో పని చేస్తూ, లేదా హా కారులో వెళ్తూ యాక్సిడెంట్ అయ్యింది, లేదా వాక్యానికి చెప్తూ వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మరణించారు. అయితే అవన్నీ కూడా లోకానికి వెర్రితనంగా ఉంటాయి. వెర్రిగా ఉంటాయి. చూడు ఇలా మరణించాడంటే ఏ తప్పు చేసి వచ్చాడో ఇంటి దగ్గర నుంచి. ఇలా ఆలోచిస్తారు. కానీ మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. నిజంగా వాక్యం వింటున్న మనము, వాక్యాన్ని పరిశీలిస్తున్న మనము, క్రైస్తవ సమాజంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నిజంగా నేను దేవుని సేవలో ఉన్నానా? దేవుని కోసమే బ్రతుకుతున్నానా? దేవుడు నా మరణాన్ని చూసి సంతోషిస్తాడా? అనే విషయాలు ఆలోచించాలి. అప్పుడే మన మరణము మనకు వరమవుతుంది. మనం ఎంతకాలం బ్రతికినా, ఏమి చేసినా, ఎంత సంపాదించినా, మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాము అనే నిరీక్షణతో బ్రతుకుతున్నామా? లేదా వేరే దాని కోసం బ్రతుకుతున్నామా? మన నిరీక్షణకు ఆధారం ఏంటి? పరలోకమే. పరలోకం చేరుతాము అనే ఒక నిరీక్షణతోనే బ్రతకాలి. ఆ నిరీక్షణే మనకు వరం. నీతిమంతులు, దేవుని సేవలో ఉన్నవారు మరణిస్తే ఆ వరం కావాలని కోరుకుంటారండి. నిజంగా ఒక వచనం ఉంది. కొంతమంది రాబోవు కాలం, రాబోవు రాజ్యం కోసం, రాబోవు దాని కోసం వారి యొక్క పునాది నిర్మించుకున్నారంట. ఎక్కడ నిర్మించుకున్నారు అని చూద్దాం ఒకసారి. 1 తిమోతి 6వ అధ్యాయము 18, 19 పౌలు గారు తిమోతికి రాస్తూ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18, 19 చదువుకుందామండి. అద్భుతమైన వాచకం అండి ఇక్కడ. ఆ వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ ఒక వచనం ఉందండి, విషయం. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. రాబోవు కాలం ఉందా? రాబోవు కాలం కోసం పునాది వేసుకోవాలా? ఎలా వేసుకోవాలి? ఎవరి కొరకు? వారి కొరకే. వారి కొరకు రాబోవు కాలం కోసం ఒక పునాది వేసుకున్నారంట. వారు ఎవరై ఉంటారు? వారు ఎవరు అంటే దేవుని గూర్చిన జ్ఞానం కలవారే. అంటే దేవుని సేవలో ఉన్నవారు అందామా? వాక్యం ప్రకటించే వాళ్ళు అనుకుందామా? లేదా వాక్య ప్రకటించే వాళ్ళ కోసం సహాయం చేసేవాళ్ళు అనుకుందామా? లేదా మందిరంలో పనిచేసే వాళ్ళు అనుకుందామా? ఏదో ఒక పని, వారం వారం కావచ్చు, ప్రతిరోజు కావచ్చు, అప్పుడప్పుడు కావచ్చు అనుకుందామా? వారందరూ కూడాను రాబోవు కాలం కోసం తమ పునాది వేసుకున్నారంట. ఎక్కడ పునాది వేసుకుంటారండి? పునాది అంటే మనము ఈ లోకంలో ఎక్కడ వేసుకుంటాం? పునాది నేలపైన వేసుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం. ఇక్కడ ఇంటి కోసం అంటున్న మాట కాదండి. ఇంటి కోసం అయితే కాదు. ఎందుకంటే రాబోవు కాలం కోసం పునాది ఎందుకు వేసుకుంటారు? నివాసం ఉండడానికి పునాది ఇల్లు అయితే, రాబోవు కాలం కోసం పునాది ఏంటంటే భక్తి, నీతి, సత్యం కోసం నిలబడ్డం. ఎక్కడ పునాది వేసుకోవాలి? ఎవరిపైన పునాది వేసుకోవాలి? సంఘంలో, దేవుని పైన, దేవునితో కట్టబడాలి. దేవుని కోసం బ్రతికిన వారే రాబోవు కాలం కోసం తమ పునాది గట్టిగా బండపైన వేసుకుంటారండి. ఎక్కడ బండ అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు కాదా? తమ పునాది ఎక్కడ వేసుకుంటే రాబోవు కాలం నిమిత్తము వాళ్ళు గట్టిగా నిలబడగలరు? క్రీస్తు పైన. క్రీస్తు ఎక్కడున్నాడు?
సంఘానికి శిరస్సు అయితే మనమందరము అవయవాలం కదా. అంటే మనము గట్టిగా నిలబడాలంటే మన పునాది క్రీస్తు పైన ఉండాలి. క్రీస్తు పైన మన పునాది ఉన్నప్పుడు రాబోవు కాలం మనకు మేలవుతుంది. రాబోవు కాలం అంటే ఏంటి? వచ్చే సంవత్సరమా? ఒక 10 ఏళ్ల తర్వాత, వారం తర్వాత కాదండి. రాబోవు కాలం మనకు గ్యారెంటీ లేదు. రేపు మరణించవచ్చు, వారం తర్వాత మరణించవచ్చు, నెల తర్వాత మరణించవచ్చు, ఎప్పుడైనా మరణించవచ్చు. ఇక రాబోవు కాలం కోసం వారు పునాది, పరలోకం కోసం పునాది వేసుకుంటున్నారండి సంఘంలో. ఇది సంఘంలోనే సాధ్యం. మంచి వాక్యం వింటేనే సాధ్యం. వాక్యాన్ని మనము వాక్య ప్రకారంగా జీవిస్తేనే సాధ్యం. ఊరకనే సాధ్యం కాదు. ఊరకనే పరలోక రాజ్యం రాదు. ఊరకనే దేవుడు మనల్ని అంగీకరించాడు. ఏ భక్తుడు కూడాను, ఏ విశ్వాసి కూడాను, అపోస్తులు గాని తర్వాత వారు గాని ఊరకనే దేవుడు వాళ్ళని అంగీకరించలేదు. ఊరకనే వారికి దేవుని రాజ్యం కూడా రాదు. ఇది వాస్తవం అండి. ఊరికే మనము జీవించినంత కాలం ఊరికనే ప్రార్థన చేస్తూ మరణిస్తే పరలోక రాజ్యం వస్తుందని వాక్యం చెప్తుందా ఏమైనా? లేదండి. మన జీవితంలో 99 మంచి చేసినా, ఒక్క తప్పు చేసినా పరలోక రాజ్యానికి మనం దూరం అయిపోతాం. చాలా కష్టం అండి పరలోక రాజ్యం సంపాదించడం. నిన్న రిజల్ట్ వచ్చింది, మొన్న 30వ తేదీ 10వ తరగతిది. 6 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక దాంట్లో 10 మార్కులు వస్తే పాసా ఫెయిలా? ఫెయిల్. 100కు 100 5 సబ్జెక్టులో వచ్చాయి. ఒక సబ్జెక్టులో 10 వచ్చాయి. ఫెయిల్ అంటారు కానీ పాస్ అన్నారు. 35 మార్కులు మొదలుకొని 100 మార్కుల వరకు పాస్ అంటే 5 సబ్జెక్టులు పాస్ అయినా కూడా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే ఫెయిల్ అనే అనాలి. ఇది లోకంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి ఆ స్టూడెంట్ పాసా ఫెయిలా? నెక్స్ట్ తరగతికి అర్హత లేదు. అలాగే దేవుని వాక్యంలో కూడా మనము అనుదినము ఎదగాలి. ప్రతి విషయంలోనూ ఎదగాలి. మన కొరకు పునాది వేసుకోవాలి. ఎక్కడ పునాది వేసుకోవాలి? దేనికోసం పునాది వేసుకోవాలి? రాబోవు కాలం నిమిత్తం మనము సంఘంలో పునాది వేసుకుంటే పరలోక రాజ్యానికి మనము అర్హత పొందుతాం. అది మనకు వరమండి. పునాది లేకుండా రాబోవు కాలం ఇలా ఉంటుంది అనే ఆలోచన లేకుండా బ్రతికితే అది మేలు కాదు, వరం కాదది, శాపంగా వచ్చే అవకాశం ఉంది. నిజమండి. మామూలుగా ఈ పునాది వేసుకున్న వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు కానీ, బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని కోసం బ్రతుకుతున్నవారు కానీ, లేదా దేవుని కోసమే నా జీవితము, నేను ఏది చేసినా, నాకు భార్య ఉంది వాళ్ళని చూసుకోవాలి, దేవుని కోసం బాగా బ్రతకాలి, నాకు భర్త ఉన్నాడు భర్తను బాగా ప్రేమించాలి, పిల్లలు ఉన్నారు పిల్లల్ని ప్రేమించాలి, వారికి దేవుని గురించి చెప్పాలి, లేదా దేవుని కోసం నేను బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, నా భార్య నా భర్త అందరూ బ్రతకాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాలి, వారి కోసం ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడుకోకూడదు. ఈ అనుదిన జీవితంలో ఉన్నవారు మాత్రమే పునాది వేసుకోగలరు. అందరు వేసుకోలేరండి. వారు ఎవరు అంటే వెలుగులోకి వచ్చిన వారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అంటే దేవుని కోసం పనిచేస్తారు, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తారు, ప్రకటించే వారికి సహాయం చేస్తారు. దేవుని వాక్యం చెప్తుందండి, అందరూ బ్రతకరు దేవుని కోసం. అందరూ పుడుతున్నారు, దేవుడే పుట్టిస్తున్నాడు. మరి దేవుడే అందరినీ పుట్టిస్తున్నాడని అందరూ నమ్మినప్పుడు, ముఖ్యంగా క్రైస్తవులు నమ్మినప్పుడు, మనం అందరం దేవుని కోసం బ్రతుకుతున్నామా? దేవుని కార్యాలు చేస్తున్నామా? దేవుని కార్యాలకు సహాయం చేస్తున్నామా? దేవుని గురించి 24 గంటల్లో ఒక 6-8 గంటలు నిద్రపోవడానికి పోతే మిగతా సమయంలో ఎంతవరకు దేవుని కోసం ఆలోచిస్తున్నాము? ఆలోచించడం అంటే ఏంటి? దేవుని వాక్యం ఉంది, ఈ పని చేస్తున్నప్పుడు, ఇది అలా ఆలోచిస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు ఇది దేవునికి ఇష్టంగా ఉందా, అయిష్టంగా ఉందా? ఈ మాట దేవునికి ఇష్టమా కాదా? ఈ మాట మాట్లాడితే ఎదుటివారు బాధపడతాడా, సంతోషపడతాడా? ఈ మాట వల్ల నా భక్తి పెరుగుతుందా, తగ్గుతుందా? ఇవన్నీ ఆలోచించడమే. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు? వాక్యం తెలిసిన వాళ్ళు, తమ సంఘంలో తమ కొరకు పునాది వేసుకున్న వాళ్ళు, వెలుగులోకి వచ్చిన వాళ్ళు, దేవుని గురించి తెలిసిన వాళ్ళు, వీరే భక్తులు, వీరే దేవుని సేవలో ఉన్నవాళ్ళు. వీరి మరణమే వాళ్ళకి వరమవుతుంది కానీ శాపం కాదు. ఇలా కాకుండా ఎలా బ్రతికినా వాళ్ళకి వరమా శాపమా? శాపమేనండి. వీరి కోసం అంటున్న మాట.
మన బ్రతుకు దేనికోసం, మన జీవితం దేనికోసం, మన పుట్టుక దేనికోసం అని అంటే చూద్దామండి. మొదటి పేతురు 2:9. మొదటి పేతురు 2:9 మనకు తెలిసిన వచనమే. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఏ వెలుగు? యేసుక్రీస్తు అనే వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారు మీరు. రాజులు, యాజకులైన గుంపు మనము. ఎలా వచ్చాం మనము? ఊరికనే సంఘంలోకి వచ్చామా? లేదండి. సంఘంలోకి వచ్చాము అంటే వెలుగులోనికి వచ్చాము. ఏం చేయాలి? వెలుగులోకి వచ్చిన మనము ప్రచురం చేయాలి, వాక్యం ప్రకటించాలి, లేదా సహాయం చేయాలి. దీనికోసం మనం పుట్టాం. ఎలా పుట్టాం? తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి మనం చేస్తున్నామా? లేదు కదా. దేవుని సంఘంలో వెలుగులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆలోచిస్తున్నాం మనము. మనకు వెలుగు లేనప్పుడు, అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు, వాక్యమే తెలియనప్పుడు దేవుని కోసం ఎలా బ్రతకాలో తెలియదు, దేవుని కోసం ఏం ఆలోచించాలో తెలియదు. తీరా సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని వాక్యం క్లియర్గా ఉన్నప్పుడు, అర్థమైనప్పుడు, వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా మనం దేవుని కోసం బ్రతకకపోతే వారి మరణం శాపం. వెలుగులోకి వచ్చిన తర్వాత దేవుని కోసం బ్రతికి, దేవుని కోసం ఆలోచించి, యేసుక్రీస్తు వారి కోసం ప్రకటిస్తూ, యేసుక్రీస్తు వాళ్ళలాగా జీవిస్తూ, దేవుని కోసమే మనము జీవించినప్పుడు ఆ భక్తుల మరణము వరమయ్యే అవకాశం ఉంది. మనం అలాంటిగా ఉండాలి, అలాగే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్నది ఏంటి? మీరు ఎలాగైనా బ్రతకండి, కానీ దేవుని కోసం బ్రతుకుతున్నారా? ఆలోచించండి. ఎలాగైనా బ్రతుకుతామండి ఈ కాలంలో, దేనికి కుదవలేదు మనకు. అయితే దేవుని కోసం బ్రతకడమే చాలా కష్టం అయిపోయిందండి. దేవుని సేవలో ఉండడమే చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఎక్కడో మనం తొట్టిల్లిపోతున్నాం, ఎక్కడో కాంప్రమైజ్ అయిపోతున్నాం. దేనికోసమో తెలియదు, ఎవరి కోసమో తెలియదు. ఎక్కడో దగ్గర మనము తొట్టిల్లే అవకాశం ఉంది, పడిపోతున్నాం. ఇలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తులైన మీకు శ్రమలు వస్తాయి, భరించండి. ఇబ్బందులు ఉంటాయి, భరించండి. ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, ఇవి కాదండి. ఆత్మీయ పరంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబంతో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, ఉద్యోగం చేసే దగ్గర కానీ, దేవుని ప్రకటించే క్రమంలో కానీ, ఇలా ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావంటే ఖచ్చితంగా నీవు భక్తుడవే, నీతిమంతుడవే. నీ మరణము దేవునికి విలువైనది. దేవునికి విలువైనది. ఏంటి విలువ? నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు, భవిష్యత్తులో నా దగ్గరకు వస్తాడు, అది దేవునికి విలువైనది. రాడు అని తెలిసిన తర్వాత బాధపడతాడండి దేవుడు. రాడని తెలిసిన తర్వాత విలువ ఉంటుందా, విలువలేనిదా? విలువలేని మరణం అది. దేవునికి ఇష్టం లేదు అది. నిజమండి. అసలు దేవుని వాక్యము ఆలోచిస్తున్నప్పుడు, ఈ వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని సేవ అని అంటే ఏమనుకుంటామంటే ఏదో వాక్యం చెప్పడమే అనుకుంటాం. కాదండి. వాక్యం చెప్పడం అనేది ఒక ఎత్తు అయితే, దానికోసం పాటుపడేవారు ఉన్నారే, వీరికంటే ఎక్కువ వారి ఆలోచన చాలా గొప్పది. ఎలా ఉంటుంది? అరే పలానా పాస్టర్ గారు ఎలా వాక్యం చెప్తున్నాడు, ఎలా కష్టపడుతున్నాడు, ఎలా కార్యక్రమాలు జరిపిస్తున్నారు, వారికి నేను ఎలా సహాయపడితే బాగుంటుంది, నాకు వచ్చిన ఈ ఆలోచన, దేవుని కోసం పనిచేసే ఆలోచన, దేవుని కోసం ఇవ్వాలి అనే ఆలోచన, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనే ఆ తపన ఉంటుందే, ఈ తపనంతా దేవుని కోసం పనిచేసే వాళ్ళ లిస్టులో ఉన్న వాళ్ళదే వస్తుంది, కానీ ఎవరికి రాదండి. వీరి మరణము దేవునికి విలువైనది. వీరికి మరణం వారందరికీ వరంగా మారే అవకాశం ఉంది. నిజమండి. యాక్చువల్గా యేసుక్రీస్తు వారు ఎలా అంగీకరించబడ్డాడండి? ఊరికనే అంగీకరించబడ్డా? వాక్యాన్ని మనము గమనిస్తూ వెళ్తున్నప్పుడు పౌలు గారు గల్తీయులకు రాస్తూ, హెబ్రీలకు రాస్తూ 5:7 అంటాడు. పౌలు గారు యేసుక్రీస్తు వారి గురించి బాగా తెలిసిన తర్వాత, ఆయన గురించి ఎరిగి, ఆయన గురించి బాగా తెలుసుకొని, యేసుక్రీస్తు వారి జీవితం ఏంటి, యేసుక్రీస్తు వారు దేనికోసం వచ్చారు, యేసుక్రీస్తు వారు ఏం ప్రకటించాడు, తర్వాత నేను ఏం చేయాలి, నేను ఎలా బ్రతకాలి, నా బ్రతుకు ద్వారా, నా మాట ద్వారా నేను సమాజానికి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ హెబ్రీకు రాసిన పత్రిక 5:7 అంటాడు, యేసుక్రీస్తు వారి గురించి అంటున్న మాట. చదవండి అమ్మా.
శరీరధారి అయి ఉన్న శరీరధారి అయి ఉన్న దినములలో ఎవరు? యేసుక్రీస్తు వారి గురించి అంటున్నమాట. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపవలన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. దేనికి అంగీకరించబడ్డాడు? కుమారుడిగానా? ఆయన ఇక రాకముందే కుమారుడు, దేవుని కుమారుడు. పరలోకంలో ఉన్నప్పుడే దేవుని కుమారుడు, ఇక్కడికి వచ్చినా కూడా దేవుని కుమారుడుగానే పిలువబడ్డాడు. దేనికి అంగీకరించబడ్డాడు? పరలోక రాజ్యానికి అర్హత సంపాదించాలంటే, అంగీకరించాలంటే అంత ఆషామాషి కాదు. చూడండి, యేసుక్రీస్తు వారిని గమనించండి, ఆయన జీవితాన్ని గమనించండి. శరీరంతో ఉన్నప్పుడు ఏం చేశాడు? రోదన, కన్నీళ్ళు, ప్రార్థనలు. దేవుణ్ణి అడుక్కోవాలి ప్రతిదినము, ప్రతి క్షణము. నన్ను రక్షించగలవాడు ఎవరు? ఎవడు నన్ను రక్షించగలడు? ఈ పాపపు దేహం నుంచి నన్ను ఎవరు రక్షించగలడు? ఎవరు నన్ను విడిపింపగలడు అని ఆలోచిస్తే కేవలం ఈ యేసుక్రీస్తు వారి వల్లే మనకు విడుదల. అంటే మనం రక్షించే వారికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రక్షించగలిగిన వానికి మనము మన జీవితాలను అర్పించుకోవాలి. అప్పుడే మన మరణము దేవుడు అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు వారు ఊరికే అంగీకరింపబడలేదండి. బ్రతికిన కాలం అంతా దేవుని కోసం బ్రతికాడు. మనమేమన్నా అంత పర్ఫెక్ట్గా బ్రతుకుతున్నామా? లేదు కదా. మనలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మన లైఫ్లో. అయితే దేవుడు అంటున్న మాట అంటే, మీరు తిరగండి, ఒక్కసారి తిరగండి. మీకోసం నేను ఉన్నాను, మీకోసం నేను ఉన్నాను, మిమ్మల్ని రక్షించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం ఎలా ఉంటామంటే, ఒక్కొక్కసారి చేసిన తప్పును మనం ఆలోచిస్తూ ఇంకో తప్పు చేసే అవకాశం ఉంది. తప్పండి. మన జీవితాల్లో ఎన్నో తప్పులు చేస్తూ ఉండొచ్చు. ఆ తప్పు దగ్గర ఆగిపోకూడదు. దాన్ని వదిలిపెట్టి మన వీపు వెనకాల వేసుకొని ముందుకెళ్ళాలి. దాన్ని చూడకూడదు. ఇంకా ఆ తప్పు చేయకుండా మనం ముందుకెళ్ళే దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. తప్పని తెలుసుకున్నారా? తిరగండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీకోసం ఆలోచిస్తాను. మీరు అప్పుడే దేవుని సేవలో ఉంటారు. అవే తప్పులు చేస్తూ, అవే మాటలు మాట్లాడుతూ, అవే ఆలోచనలు చేస్తూ మీరు ఒకవేళ మరణిస్తే మీరు భక్తులు అనుకుంటున్నారా? కాదు. అది దేవుని సేవ కాదండి. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం చాలామంది. ఇదే దేవుని సేవ అనుకుంటున్నాం. వారం వారం చర్చికి వస్తే దేవుని సేవ అనుకుంటున్నాం. ఏదో ఒకసారి 1000-2000 ఇస్తే దేవుని సేవ అనుకుంటున్నాం. లేదా మందిరంలో ఏదో పని చేసి మిగతా జీవితం అంతా ఆ పాపానికి ఈ పాపానికి మన శరీరాన్ని అప్పగిస్తే దేవుని సేవ అనుకుంటున్నాం. అది దేవుని సేవ కాదండి. దేవుని సేవలో ఉన్నవారు అలా ఉండరు. బాగా ఆలోచిస్తారు. వాళ్ళ జీవితాలని మందిరంలో కట్టుకుంటారు. మంచి పునాది వేసుకుంటారు రాబో కాలం నిమిత్తము. వారే దేవుని సేవలో ఉన్నవారు. వారు ఒకవేళ మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తారు. నిజమండి. చాలా విషయాలు ఆలోచిస్తే ఒక్కోసారి అనిపిస్తుంది, మరణిస్తే ఎలా ఉంటుంది అని. మరణించిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఎంతో సంతోషం. దేని బట్టి సంతోషం? దేవుని వాక్యం బట్టి సంతోషం. నిజంగా దేవుని తెలుసుకున్నాను కదా, ఎంత సంతోషం ఉంటుంది. మిగతా ఎన్ని సమస్యలున్నా అవి మనకు సమస్యలుగా అనిపించవు. లోకంలో ఉన్న వాళ్ళకి అవి శ్రమలుగా కనిపిస్తాయి, ఇబ్బందులుగా కనిపిస్తాయి. కానీ దేవుల్లో ఉన్న వాళ్ళకి అవి సంతోషం అనిపిస్తాయి. అందులో ఉన్నప్పుడే కదా మనం రాటు తెలియదు. అవి ఎదురైనప్పుడే కదా దేవుని గురించి ఎక్కువ ఆలోచించేది. అవి ఎక్కువై కొద్దీ మనం ఎలా ఉంటామంటే దేవుని కోసం మరి ఎక్కువ బ్రతికే అవకాశం ఉంటుంది. అప్పుడే మనము స్థానబెట్టుకుంటాం. ఏ శ్రమలు ఏ ఇబ్బందులు లేకుంటే మనము సర్వసాధారణంగా ఉండిపోతాం. అది చాలా తప్పండి. దేవుని కోసం బ్రతకాలంటే, దేవుని కోసం ఆలోచించాలంటే, దేవుని కోసం మాత్రమే మనము ఏదైనా చేయాలంటే మన ఆలోచనలు సంఘం పట్ల, వాక్యం పట్ల, మన వాక్యం ప్రకటించే వారి పట్ల మన ఆలోచనలు ఉంటాయి. ఏదో ఒకటి చేయాలి. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల. చాలామంది ఉన్నారండి. సురేష్ అన్న గారు నాతో ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ప్రేమను చూపిస్తారన్న. నేను కూడా ఆలోచించేది ఒక్కొక్కసారి, నేను ఎప్పుడైతే ఈ నెల ఎలా చేయాలి అని అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు నాకు సహాయం చేస్తున్నారు. చేసిన వాళ్ళు ఏమంటారు? అన్నా, ఈ వాక్యం కోసం ప్రకటించే నిమిత్తం నేను ఇస్తున్నాను, దగ్గర పెట్టుకోండి, మీ అవసరాలు ఉంటాయి.
వారి పేరు కూడా చెప్పేకి అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు. వారు నిజంగా దేవుని సేవలో ఉన్నవారేనా? నిజంగా దేవుని సేవలో ఉన్నవారే కదండి. రోడ్ల పైన ప్యాకెట్లు పంచుతూ ఉంటారు. రోజుకు 10, 20, 30. వారు కూడా దేవుని కోసం పనిచేస్తున్నారు. మరి వారు భక్తులా? కాదు. దేవుని కోసం బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మిగిలిన జీవితం కూడా దేవుని కోసం మాత్రమే బ్రతికేవారు ఉంటారే, వారు మాత్రమే దేవుని సేవకులు. వారు మరణిస్తే వారికి వరం, అందరికీ కాదండి. నిజంగా అసలు పౌలు గారు ఎన్ని శ్రమలు పొందాడండి, ఎంత ఆలోచించాడండి దేవుని కోసము. చావైతే లాభం అన్నాడు. ఎవరి చావు లాభము? ఎవరికి లాభము? అతను నీతిమంతుడు, భక్తిపరుడు. గత కాలంలో ఏ పాపం చేయలేదా సౌలుగా ఉన్నప్పుడు? మరి ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు మేలు ఇప్పుడు మరణిస్తే అన్నాడు. మళ్ళీ ఒకప్పుడు ఒకవేళ మారకముందు మరణిస్తే మేలు ఉంటుందా? మేలుండే అవకాశం లేదు. పాత నిబంధన కాలం నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తే ప్రవక్తలందరూ కూడా దేనికోసం బ్రతికారండి? దేన్నే ప్రకటించే క్రమంలో శ్రమలు అనుభవించారు. ఎవరి కోసం వారు ఎక్కువ ఆలోచించారు? దేవుని కోసం కదా. దేవుని కోసమే ప్రకటించే క్రమంలో శ్రమలు అనుభవించారు. ఎక్కువ శ్రమలు పొందింది ఎవరు? ప్రకటించేవారే, ప్రవక్తలే. మరి జనులు, ప్రజలు, వాళ్ళు శ్రమలు అనుభవించారు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం వినక, దేవుని వాక్యాన్ని చెవిలో వేసుకోక, పెడి చెవిన పెట్టి దేవుని కోసం బ్రతకక, ప్రకటించే వారి మాటలు వినక వీరు కూడా శ్రమలు అనుభవించారు. రెండు ఒకటేనా? కాదు. ప్రకటించే క్రమంలో వాళ్ళు శ్రమలు అనుభవించారు. విని అనుసరించక ప్రజలు కూడా శ్రమలు అనుభవించారు. ఎవరి శ్రమలు గొప్పవి? ఎవరి ఇబ్బందులు గొప్పవి? ఎవరి మరణం గొప్పది? ఆలోచిస్తే క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు, ఒక పౌలు గారు, పేతురు గారు, యాకోబు గారు ఎలా మరణించారు? వాళ్ళంతా ఊరకనే మరణించారా? మనమేమన్నా అలా మరణిస్తున్నాం? ఏమైనా ఏదో జస్ట్ యాక్సిడెంట్ అంతే, పోతూ యాక్సిడెంట్ అయి చనిపోయింది, అది శాపమా? సమాజం అంటుంది ఏంటి అంటే, ఒక భక్తుడు మరణిస్తే మామూలుగా మరణించాలి, ఇంట్లో బెడ్ పైన మరణించాలి, హార్ట్ అటాక్ రాకూడదు, రోగం రాకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఇవన్నీ లేకుండా మరణిస్తే భక్తులు అని అనుకుంటున్నారు సమాజం. కాదండి. బైబిల్ ప్రకారం ఆలోచిస్తే యెహోవా భక్తులు సర్వసాధారణంగా ఎవరు మరణించలేదు. స్టెఫెను గారు ఎలా మరణించారండి? రాళ్లతో కొట్టబడుతుంటే చనిపోయాడు. అంత ఈజీగా ఉంటుందా మరణం? ఊరికే చదువుతుంటేనే మనకు ఒక్కొక్కసారి మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. రాళ్లతో కొడుతుంటే ఎలా ఉంటుందండి? రంభంతో కోస్తుంటే ఎలా ఉంటుందండి? అసలు విశ్వాసులు అనే వాళ్ళు ఎలా ఉన్నారు? భక్తులు అనే వాళ్ళు ఎలా ఉన్నారు? మనం ఎలా ఉన్నాం? ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాం అంతే. మనం భక్తులు కాదు. దేవుని సేవ అంటే అదొక సర్వీస్, సేవ చేయడం అంటే, ఇప్పుడు జాబ్ వస్తుందండి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు, అది కూడా సర్వీసే. గవర్నమెంట్ జాబ్ అంటే సర్వీస్. అది వాళ్ళకి శాలరీ వస్తుంది, ప్రతి నెల శాలరీ వస్తుంది, శాలరీ తీసుకుంటారు, పెన్షన్ తీసుకుంటారు. రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి ఎంత మేలు ఉంటుందండి? ఎంతవరకు ఆ మేలు? బ్రతికున్నంత వరకే ఆ మేలు. నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకు ఎంతన్నా సంపాదించు, ఏమైనా చేయి, దేవుణ్ణి తెలియకుండా, దేవుని గురించి ఎరగకుండా, క్రైస్తవుడైనా కూడాను బాప్తిసం తీసుకున్నా కూడా లోకంలో బ్రతికితే నీ మరణం నీకేమవుతుంది? ఈ లోకంలో ఉన్నంత వరకు బాగా ఉన్నావు, నీకు సెక్యూరిటీ ఉంది, జాబ్ ఉంది, కుటుంబం ఉంది, నీ తర్వాత కుటుంబము హ్యాపీగా ఉంటుంది, సెక్యూరిటీ ఉంది. దేనికి సెక్యూరిటీ? ఈ లోకంలో ఉన్నంత వరకు నీకు సెక్యూరిటీ ఉంటుందేమో, ఆ సర్వీస్ వల్ల నీకు సెక్యూరిటీ ఉంటుందేమో, కానీ పరలోక రాజ్యం గ్యారెంటీ లేదు. ఇక్కడ గ్యారెంటీ ఏంటి? మనకు కావాల్సింది ఏంటి? వరం ఏంటి? పరలోకం. మరి ఎవరికి పరలోకంలో స్థానం ఉంటుంది? దేవుని సేవలో ఉంటూ మరణించిన వారు, దేవుని కోసం పనిచేస్తూ మరణించిన వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి జీతం ఉంది. జాబ్ చేసే వాళ్ళకి జీతం ఉంది, దేవుని సేవ చేసే వాళ్ళకి జీతం ఉంది, దేవుని పని చేసే వాళ్ళకి జీతం ఉంది, దేవుని కోసం ఆలోచించే వాళ్ళకి జీతం ఉంది. బాప్తిసం తీసుకున్న తర్వాత మరణించే వరకు ఏదో ఒక పనిలో ఉన్న వాళ్ళకి కూడా జీతం ఉంది. ఏంటి ఆ జీతం? జీతం ఉందండి, పరలోకం. దేవుని సేవలో ఉంటూ మరణిస్తే వరం, పరలోకం. అదే జీతం. మనకు కావలసిన జీతం ఏంటి? మనం దేనికోసం బ్రతుకుతున్నాం అనేది ప్రశ్న.
అందరూ ఎలాగైనా బ్రతకనియండి. క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని వాక్యం తెలిసిన మనము, ఆలయంలోకి వస్తున్న మనము, ప్రతి ఆదివారము రొట్టె ద్రాక్షారం తీసుకుంటున్న మనము, దేవుని కోసం బ్రతికితే మాత్రమే మనకు వరం. ఎలా బ్రతికినా వరం కాదు. దేవుడు మన కోసం ఎన్నో చేస్తున్నాడు. దేవుడు మన కోసం ఇప్పటికే ఆలోచిస్తున్నాడు. నా బిడ్డ నా గురించి ఆలోచిస్తూ మరణించాలి. నా మాటలు మాట్లాడుకుంటూ మరణించాలి. నా కోసమే జీవిస్తూ మరణించాలి. వారు నా దగ్గరకు వస్తాడు. వారు మాత్రమే అంగీకరింపబడతారు. ఇంకెవరు అంగీకరింపబడే అవకాశమే లేదండి. అవకాశమే లేదు. దేవుడు అంటున్నాడు, నిజమండి, భక్తుల మరణం దేవునికి విలువైనది, దేవుని దృష్టికి విలువైనది. ఎలా మరణిస్తావు? యాక్సిడెంట్లోనా? తెలియదు. నార్మల్గానా? తెలియదు. హార్ట్ అటాకా? తెలియదు. ఇప్పుడు మరణం అందరికీ అసాధారణంగానే వస్తున్నాయి. సాధారణంగా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. మరణించిన ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక రోగంతోనూ, వ్యాధితోనూ, లేదా హార్ట్ అటాక్తోనూ, లేదా యాక్సిడెంట్లోనూ మరణించే వాళ్ళంతా ఉన్నారు. వారందరూ కూడాను పాపులని అందామా? కాదండి. ఇక్కడ పాపులు మాత్రమే మరణించట్లేదు. తప్పు చేసిన వాళ్ళే మరణించట్లేదు. నీతిమంతులు, అనీతిమంతులు, దేవుని కోసం పనిచేస్తున్న వాళ్ళు, పని చేయని వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ మరణిస్తున్నారు. మన మరణానికి ముందు మనకు మేలు అనేది మరణించిన తర్వాత తెలుస్తుంది. అయితే ముందే మనకు అర్థమవుతుందండి. నిజంగానండి. నేను కూడా లోకంలో ఉన్నంత వరకు ఏది మేలో ఏది కీడో తెలియదు. ఊరికే వెళ్ళే వచ్చేవాడిని చర్చికి. కానీ దేవుని గురించి తెలిసిన తర్వాత నిజంగా మరణించిన తర్వాత మేలు కోసమే మనం పని చేయాలి. ఇక్కడ మరణించిన తర్వాత ఒక వరం కోసమే పని చేయాలి. ఇంక దేనికోసం బ్రతికినా మన జీవితం వ్యర్థమండి. ముఖ్యంగా బాప్తిజం తీసుకున్న మనం, దేవుని దగ్గరకు వచ్చిన మనం, మన జీవితాలను సంఘంలో దేవునితో, దేవుని ద్వారా సంఘంలో ఒక మంచి పునాది వేసుకుందాం. మంచి పునాది ద్వారానే మనము ఇల్లు కట్టుకోగలం. మంచి పునాది ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరగలం. ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే దేవుని ద్వారానే చేరాలి. దేవుని గురించి ఆలోచిస్తూ మరణిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది. బైబిల్లో ఎంతోమంది భక్తులు వారి మరణం ద్వారా మనకు నేర్పించారు. ఏం నేర్పించారు? ఇలా బ్రతకండి, దేవుని కోసం బ్రతకండి, దేవుని గురించి ఆలోచించండి. దేవుని కోసం మాత్రమే బ్రతికిన వాళ్ళు చనిపోయిన తర్వాత వారికి వరం, మిగతా వారికి శాపంగా మారే అవకాశం ఉంది. నిజమండి. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. వారు హైందవులా లేదా హైందవేతరులా క్రైస్తవులా అని పక్కన పెడితే వారి జీవితంలో ఎన్నో సహాయాలు చేస్తున్నారు. దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉన్నారు. వారు మరణిస్తారు. నేను ఏ సహాయం చేయలేదు, నేను మరణిస్తాను. దేవుని వాక్యం గొప్పగా ప్రకటించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరణిస్తారు. సంఘంలో ప్రతిరోజు ఏదో చిన్న పని చేసుకొని వారి అనుదిన జీవితంలో భక్తి కలిగి జీవించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరణిస్తారు. అందరూ మరణించిన తర్వాత వెళ్ళేది ఒక స్థలమే, ఒకే స్థలం. అది ఒకటి మాత్రం నిర్ణయిస్తుంది. ఏది అంటే మనం జీవించి ఉండగా మన బ్రతుకు, అది పరలోకమా నరకమా. ఒక స్థలానికి వెళ్ళగలం, రెండు స్థలానికి వెళ్ళలేం. మనము పరలోకానికి వెళ్ళాలంటే, ఆ రాజ్యానికి వెళ్ళాలంటే, నెమ్మది గల స్థానానికి వెళ్ళాలంటే మనము దేవుని కోసం బ్రతకాలి. దేవుని గురించే మనం ఆలోచించాలి. అలాంటి భక్తుల మరమే వారికి వరం, మిగతా వరకు శాపంగా మారే అవకాశం ఉంది. నిజమండి. వాక్యాన్ని ప్రకటించే క్రమంలో, ఈ సంఘంలో ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో సందర్భాలలో ఎంతోమంది సహాయం చేస్తున్నారు. అన్నగారి ద్వారా ఈ సంఘంలో ప్రకటించబడే వాక్యం మరి ఎక్కడ లేదండి. నిజమండి. నేను నిజంగా చెప్పగలను. ఇది ఎందుకు అంటే ఇది గొప్ప కాదు, ఎవరి కోసమో కాదు ఇది అంతా చెప్తుంది. బైబిల్లో ఉన్న వాక్యం నా కోసమే కదా. ఇది నా కోసమే అయినప్పుడు చదువుతున్న వాళ్ళందరూ వారి కోసమే భావించినప్పుడు మేమంతా పని చేస్తుంది ఎవరి కోసం అండి? అన్నగారు కానీ, నేను కానీ, మా కోసం సహాయం చేసే చాలామంది ఉన్నారు. సురేష్ అన్న కానీ, వాళ్ళ బ్రదర్ కానీ చాలామంది ఉన్నారు. సంఘంలో పనిచేసే ప్రసన్న అన్న కానీ, వాళ్ళ కుమారుడు కానీ, పేర్లు చాలామంది చెప్పట్లేదు, చాలామంది ఉన్నారు. వారంతా దేనికోసం పని చేస్తున్నారు? ఏదో తెలియదు. దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం ఇవ్వాలి, దేవుని కోసం బ్రతకాలి, ఎలాగైనా దేవుని వాక్యం ప్రకటింపబడాలి. ఈ ప్రాసెస్లో ఏ పని చేసినా వారు దేవునికి ఇష్టలే.
అలాంటి ఈశ్వరుల మరణము దేవుని దృష్టికి విలువైనది. ఆ విలువే వరం. ఆ వరమే పరలోకం. ఆ పరలోకాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని మనము సంపాదించే క్రమంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొందాం, ఎంతైనా కష్టపడదాం. దీనికోసం మనం బ్రతకాలి. మరణం వచ్చు వరకు ఆ నీతి కిరీటాన్ని మనము తీసుకోవాలి. మరణం వచ్చిన తర్వాత కిరీటం, నీతి కిరీటం ఎలా వస్తుంది? నమ్మకంగా బ్రతకాలి, నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకంగా ఉన్నప్పుడే దేవుని రాజ్యాన్ని మనము చూడగలం, దేవుని దగ్గరికి వెళ్ళగలం, దేవునితో కలిసి సహపంక్తిలో మనము ఉండగలం. ఈ వాక్యం ద్వారా దేవుడు అంటున్న మాట, భక్తులు అంటున్న మాట, మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటి అంటే, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఆలోచించాలి, దేవునిలోనే చావాలి. అది మనకు వరంగా మారే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.